కార్యక్రమాన్ని మన సంస్కృతిని గౌరవింపజేసేలా ఒక సాంస్కృతిక నృత్యంతో ప్రారంభిద్దాం. నౌ ఐ వెల్కమ్ పూజా ఫ్రమ్ 4th Tripoli. Wisdom and the dispelling of darkness. ఇక్కడ వస్తున్నారు ప్లీజ్ గో వెళ్ళండి. An emblem of principal leadership. As a visionary torchbearer, the transformative governance, Sri Sumit Kumar sir, IAS. ముందుగా ఫస్ట్ శ్రీష మేడం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళు చెప్పారు, ఎక్స్ప్రెస్ చేశారు. మొబైల్ ఫోన్ గురించి మాట్లాడారు, యాజ్ వెల్ యాజ్ డిసిప్లిన్ గురించి మాట్లాడారు. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, అంటే స్మాల్ పాయింట్స్ కావు. ఎందుకంటే ఇప్పుడు బేసిక్లీ మీరు కాలేజ్ లైఫ్ ఎంటర్ అయ్యారు. ఆల్మోస్ట్ మీ వయసు చూస్తే ఒక 16-17 ఆ రేంజ్లో మీ వయసు ఉంది. అండ్ మీకు రకరకాలుగా క్వశ్చన్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అంటే ఫ్యూచర్ గురించి టెన్షన్ ఉంది, ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, మదర్ ఫాదర్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే రకరకాలుగా బేసిక్లీ ప్రతి ఒక్క వ్యక్తికి ఒక స్టోరీ ఉంది. సో మీరు బేసిక్లీ ఇప్పుడు కాలేజ్కి ఎంటర్ అవుతున్నారు, ఒక కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఈ జర్నీలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ శ్రీష గారు చెప్పారు. సో నేను అంటే రిపీట్ ఎందుకు చేస్తున్నాను, బికాజ్ రిపీట్ చేయాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఒకటి, మీరు మొబైల్ ఫోన్ గురించి కొద్దిగా మీరు ఆలోచన చేయాలి. మొబైల్ ఫోన్ ఈజ్ ఇప్పుడు ఒక సమస్య కూడా తయారవుతుంది. బికాజ్ 2003, 4, 5, 7 ఆ సమయాల్లో అటువంటి సమస్యలు లేవు. మోర్ అంటే స్కిల్స్ అంటే ఇంటరాక్షన్ స్కిల్స్. అండ్ జనరల్గా మనం బయటికి వెళ్తాము, ఆర్ సమ్ ప్లేస్ విల్ హ్యాపన్, విల్ ప్లే సంథింగ్, సమ్ గేమ్స్ ఆడతాం, ఓకే. కానీ ఇప్పుడు అటువంటి యాక్టివిటీస్ తక్కువ అవుతున్నాయి. అండ్ సెకండ్, మొబైల్ ఫోన్ వల్ల ఈ కాంపిటీషన్ కూడా డిఫరెంట్గా కాంపిటీషన్స్ తయారవుతున్నాయి. రీల్ కాంపిటీషన్, ఒక కాంపిటీషన్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి, నేను కూడా ఒక రీల్ తయారు చేయాలి, ఆర్ సే నాకు ఒక ఫాలోవర్ ఉండాలి, లైక్ దట్. సో ఈ సోషల్ మీడియాలో బేసిక్లీ ఏం జరుగుతుంది, ఈ ఒక వర్డ్ తయారవుతుంది, బట్ యాక్చువల్ వర్డ్ అది కాదు. యాక్చువల్ అంటే వేరే డిఫరెంట్గా వర్డ్ ఉంటుంది, ఓకే. సో టేక్ అన్ ఎగ్జాంపుల్, మీరు బేసిక్లీ 9th, 10th క్లాస్ చదివారు, ఓకే. మీకు మార్క్స్ వచ్చినాయి 70%, 80%, 90%. తర్వాత మీరు జూనియర్ కాలేజెస్కి వెళ్ళారు, ఓకే. జూనియర్ కాలేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు కాలేజ్కి వచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఉంటుంది. సో ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఆర్ సి జూనియర్ కాలేజ్ ఆర్ 10th క్లాస్, దట్ ఈస్ ఎ రియల్ వరల్డ్. అంటే రియల్ డిఫికల్టీస్ అంటే ఒక స్ట్రెస్ అంటే ఒక డిఫికల్టీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే ఒక డిఫికల్టీ, ఓకే. మదర్ ఫాదర్ హార్డ్ వర్క్ చేసిన తర్వాత మీ గురించి ఆలోచన చేసి అనుకుంటారు, వాళ్ళు ఒక పెద్ద స్థాయికి వెళ్ళి ఒక జాబ్ వస్తుంది. దిస్ ఈజ్ ద రియల్ లైఫ్, ఓకే. ఈ సోషల్ మీడియా, ఫ్రెండ్షిప్, ఇన్స్టాగ్రామ్ ఆర్ రీల్స్ ఆర్ సే మూవీస్ కొద్దిగా రియల్ లైఫ్తో డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఎప్పుడు బేసికలీ సోషల్ మీడియా గురించి ఆలోచన చేస్తారు, అదేవిధంగా రియల్ లైఫ్ గురించి కూడా మీరు ఆలోచన చేయాలి. రియల్ లైఫ్ అంటే ఏమిటి, ఓకే. సో దట్స్ వై వాట్ ఎవర్ శిరీష గారు చెప్పారు, మీరు దయచేసి ఈ సోషల్ మీడియా కొద్దిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇందుకు బేసిక్లీ ఆన్ అండ్ యావరేజ్ చూస్తే
3 గంటల నుంచి 4 గంటల టైం జనరల్గా ఈ యాక్టివిటీస్కి వెళ్తున్నాయి. ఓకే, 7 to 8 hours మీకు స్లీప్ కావాలి, రైట్? మీరు క్లాసెస్లో ఉంటారు, మీరు ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయాలి. సో మీ దగ్గర టైం ఎప్పుడు ఉంటుంది? టైం లేకపోతే మీరు బేసిక్లీ ఎట్లా అంటే మీరు సపోజ్ కాలేజ్కి వచ్చారు, కాలేజ్కి వచ్చిన తర్వాత అంటే మీకు ఏం వస్తుంది? సపోజ్ సింపుల్ ఒక లైన్లో మాట్లాడితే, సపోజ్ ఈ రోజు నుంచి మీరు జాయిన్ అవుతున్నారు, మీకు ఏం వస్తుంది కాలేజ్ నుంచి? సో కాలేజ్ నుంచి సపోజ్ నేను మాట్లాడితే మీకు బేసిక్లీ స్కిల్స్ రావాలి, ఆర్ లేకపోతే మీకు తెలియాలి సరే బయట ఏం జరుగుతుంది, ఆర్ సే మీకు మీ బ్రాంచ్ గురించి తెలియాలి, ఆర్ 4th ఇంపార్టెంట్ పాయింట్ అంటే సరే రేపు జాబ్ కావాలి, సో జాబ్ కోసం సే ఇంగ్లీష్ ప్రిపరేషన్ ఆర్ సే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్, 3-4 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. బేసిక్లీ అదే కావాలి. కొంచెం మైండ్ ఫ్రీగానే ఉంటే, మైండ్ కామ్ ఉంటే ఓకే. సో దయచేసి వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ మొబైల్ ఫోన్ గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా డిఫికల్ట్ టైం ఎందుకు వస్తున్నాయి? బికాజ్ ఈ మొబైల్ ఫోన్ ద్వారా యూత్ ఒక దారికి వెళ్తున్నారు. ఓకే, సో అండ్ ఇఫ్ యూ డోంట్ కంట్రోల్ ఇట్ విల్ బికమ్ ఏ హ్యాబిట్. ఒకసారి ఈ హ్యాబిట్ అయిన తర్వాత చాలా కష్టం అండి హ్యాబిట్ తీయడం. సో దయచేసి దిస్ ఈజ్ మై ఫస్ట్ లెర్నింగ్ అండ్ సో నేను నా లెర్నింగ్ కూడా మీరు షేర్ చేస్తున్నాను. మీరు మొబైల్ ఫోన్ గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కంగ్రాచులేషన్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు కాలేజ్ లైఫ్కి ఎంటర్ అవుతున్నారు కాలేజ్. సో యాక్చువల్గా మీరు కొద్దిగా మైక్రో లెవెల్లో కూడా ఆలోచన చేయాలి. ఈ సెమెస్టర్స్లో మీకు ఆల్మోస్ట్ 8 సెమెస్టర్స్ ఉంటాయి, 8 నెల ఉంటాయి, 8 పడావు ఉంటాయి. ఫస్ట్ సెమెస్టర్, సెకండ్ సెమెస్టర్, 3-4. సో మీరు బేసిక్లీ ఏం చేస్తారు, ఏం నేర్చుకుంటారు? ఓకే, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చాలా అంటే ఫాస్ట్గా ఇట్ విల్ ఓవర్. 4th ఇయర్ వచ్చేస్తుంది. 4th ఇయర్ వచ్చిన తర్వాత మీరు ఏదో రకంగా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్తారు, ఒక సే సమ్ కాలేజెస్ యూ విల్ జాయిన్, సమ్ కంపెనీ విల్ జాయిన్. తర్వాత జాబ్ టైంకి వచ్చిన తర్వాత మీకు కొన్ని డిఫికల్టీస్ వస్తాయి. ఫస్ట్ డిఫికల్టీ అంటే ఇంగ్లీష్లో కమ్యూనికేషన్. అంటే సపోజ్ ఫస్ట్ మలైన్ మాట్లాడితే కొంచెం అక్కడ మీకు డిఫికల్టీ వస్తుంది. సెకండ్ అంటే మీకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇది ఒక డిగ్రీ కాలేజ్, చిత్తూరులో టోటల్ కాలేజెస్ చూస్తే ఓర్సే జనాభా చూస్తే అంటే మీ రేంజ్లో బేసిక్లీ 8,000 నుంచి 10,000 స్టూడెంట్స్ ఉంటారు. అంటే నేను చిత్తూరు గురించి మాట్లాడుతున్నా. మరి తిరుపతి ఉంది, నెల్లూరు ఉంది. సో మీరు అర్థం చేసుకోండి దాట్ మీ ఏజ్ గ్రూప్లో మీలాంటి చాలామంది ఉన్నారు. ఓకే, వాళ్ళు కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు. మీరు కూడా ఒక మోస్ట్లీ మీ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు. మామూలుగా మీ ఎంటైర్ ఎడ్యుకేషన్ తెలుగు లాంగ్వేజ్లో జరిగింది. ఓకే, సేమ్ పరిస్థితి ఆ స్టూడెంట్ కూడా నెల్లూరులో, విజయవాడ, శ్రీకాకుళం, నేను ఓన్లీ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాను. సో సపోజ్ ఇప్పుడు 3 ఇయర్స్ అయిపోయినాయి, 4th ఇయర్లో మీరు ఎంటర్ అవుతున్నారు. కానీ ఏమైనా స్కిల్స్ ఉన్నాయా? ఏమైనా హార్డ్ వర్క్ చేయడానికి కెపాసిటీ మీకు వచ్చిందా లేదా? హార్డ్ వర్క్ అంటే సపోజ్ నేను మీకు చెప్తే, సపోజ్ నేను మీకు ఒక సింపుల్ ఒక అసైన్మెంట్ ఇస్తే మీరు ఒక రోజు 4 గంటలు కూర్చొని వితౌట్ డిస్టర్బెన్స్ చదవగలుగుతారు. సపోజ్ మీకు కెపాసిటీ డెవలప్ అయిందా? మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో ఏమైనా కెపాసిటీ డెవలప్ అయిందా? మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కోసం ఏమైనా ప్రయత్నం చేశారా? అంటే అదనంగా ఎఫర్ట్స్. ఎగ్జామ్స్ మీరు రాసేస్తారు, 1 నెల 2 నెలల మీరు చివరిలో స్టడీ చేసేసి మీరు పాస్ అయిపోతారు. ఎగ్జామ్స్ పాస్ చేయడానికి మీకు పెద్దగా కష్టం ఉండదు. కెపాసిటీ కొద్దిగా అంటే ఎస్ నేను చేయాలి. సో కమింగ్ టు ద కన్క్లూజన్, మీరు కొద్దిగా స్ట్రగుల్ చేయాలి. ఓకే, 16, 17 వయసు ఇప్పుడు మీరు అయిపోయింది. ఇప్పుడు స్టూడెంట్ లైఫ్ అయిపోయింది. సో మీరు కొద్దిగా స్ట్రగుల్ చేయాలి. సో స్ట్రగుల్ ఎప్పుడు మీకు స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ కొద్దిగా డిసిప్లిన్గానే ఉంటే. ఓకే, సో ఇప్పుడు 9 to 4 క్లాసెస్ ఉంటాయి, మళ్ళీ మీ దగ్గర టైం తక్కువ ఉంటుంది. మీరు కూడా బేసిక్లీ ఆలోచన చేస్తారు, అసలు టైం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు ఈ సబ్జెక్ట్లో. వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ చెప్తున్నారు, క్యాల్కులస్ చెప్తున్నారు, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, నాకు బేసిక్లీ ఇంగ్లీష్ అర్థం కావట్లేదు. మీకు అటువంటి బేసిక్లీ ఇన్సిడెన్సెస్ వస్తాయి. ఓకే,
సో బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇది కూడా ఆలోచన చేయాలి. సేమ్ ప్రాబ్లమ్స్ మీరు ఏమేమి ఫేస్ చేస్తున్నారు, 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల పిల్లలు బేసిక్లీ ఫేస్ చేస్తుంటారు. కానీ ఎవరు ముందుకు వెళ్తారు? డిసిప్లిన్గా ఉండి కెపాసిటీ జనరేట్స్ చేసి సక్సీడ్ అవ్వడానికి కోసం ఏమేమి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ డే బీ ఇన్ డిసిప్లిన్, బీ అవే ఫ్రమ్ ఈ సిగరెట్ ఆర్ ఈ ఆల్కహాల్ ఆర్ ఈ బియర్. ఓకే, మేడం గారు ఇప్పుడు మంచి ఒక మూవీ స్టార్ గురించి కూడా చెప్పారు. ఓకే, సో ఈ సెకండ్ పాయింట్. థర్డ్, మొబైల్ ఫోన్ సరిగా వాడడం. థర్డ్ పాయింట్. ఫోర్త్, ఇంగ్లీష్ కోసం కొద్దిగా ప్రయత్నం చేయడం, ఎందుకంటే మన దగ్గర ఆల్టర్నేటివ్స్ ఏం లేవు. ఇంగ్లీష్ నేర్చుకోవాలి. రేపు కంపెనీ వాళ్ళు వస్తారు మీ దగ్గరికి, మీకు మంచి స్కిల్స్ ఉంటాయి, మీకు మంచి బ్యాక్గ్రౌండ్, మీరు ఆనెస్ట్ మీకు ఇంటిగ్రిటీ ఉంది, కానీ మీరు లాంగ్వేజ్లో మాట్లాడలేకపోతే వాళ్ళు మీకు సెలెక్ట్ చేయరు. వాళ్ళు ఏం చెప్తారు, రిక్వైర్మెంట్ ఫస్ట్ ఇది ఉంది, తర్వాత మీరు ఇప్పుడు ఏం. దిస్ ఇస్ ద ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, శేష గారు కూడా చెప్పారు, రిపీట్ చేయాలి. మీరు బేసిక్లీ మీ మదర్ ఫాదర్ గురించి ఆలోచన చేస్తూనే ఉండాలి. ఓకే, మీరు మదర్ ఫాదర్ గురించి మీకు ఆలోచన లేకపోతే మీరు ఎప్పుడు మీకు సక్సెస్ రాదు. ఎందుకంటే మీరు ఈ స్థాయికి వచ్చారు వాళ్ళ ప్రయత్నం ద్వారానే వచ్చారు, వాళ్ళ శ్రమ ద్వారానే వచ్చారు. వాళ్ళు చేస్తుంటారు పని, మార్నింగ్ నుంచి సాయంత్రం ఏం చేయాలి, మార్నింగ్ లేచి కుకింగ్ చేయాలి ఆర్ ఏం చేయాలి వాళ్ళు చేస్తుంటారు. సో ఈవెన్ ఇఫ్ యూ డూ 50% ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్, వాళ్ళు సపోజ్ 7-8 గంటలు పని చేస్తే కూడా, మీరు సపోజ్ 4 గంటలు పని చేస్తే కూడా మీరు సక్సెస్ అయిపోతారు ఆటోమేటిక్గా. ప్రాబ్లం అంటే మన ఇండియాలో ఏముంది, జనరల్గా ఎక్కువ వేస్టేజ్ చేస్తాం టైం రకరకాల యాక్టివిటీ మీద. ఓకే, సో అట్లీస్ట్ ఇఫ్ యూ డూ 50% ఆఫ్ ద హార్డ్ వర్క్ వట్ యువర్ పేరెంట్స్ ఆర్ డూయింగ్, కనీసం మీరు ఒక్కసారి పేపర్లో ఒకసారి రాసుకోండి, మీ పేరెంట్స్ మార్నింగ్ నుంచి రాత్రి ఏం చేస్తారు అండ్ ఏమేమి యాక్టివిటీలో ఎంత గంటలు స్పెండ్ చేస్తారు. మీరు జస్ట్ ఒక 50%. ఓకే, 50% అంటే ఏమిటి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కోసం ఒక ప్రయత్నం, ఆర్ సే మీకు ఒక మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, ఆ సబ్జెక్ట్ చదవడానికి మీకు ఒక ప్రయత్నం, ఒక లైబ్రరీలో వెళ్ళడం అక్కడ ప్రయత్నం, ఒకసే క్రికెట్ ఆర్ సే వాలీబాల్ ఆర్ సే మీకు ఇక్కడ బేసిక్లీ గేమ్లో ఉంది, అది కూడా మీరు ఇంక్లూడ్ చేయండి. దట్ ఈస్ ఆల్సో ఏ హార్డ్ వర్క్. ఓకే, సో మీరు ఇలా చేస్తే మీరు ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతారు. అండ్ బేసిక్లీ వీ ఆల్ బిలాంగ్ టు సేమ్ బ్యాక్గ్రౌండ్స్. మీకు తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉంది, మనకి హిందీ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇంగ్లీష్ కోసం మీరు ఒకటే యాక్టివిటీ చేసేసేయండి, మీకు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. జస్ట్ మీరు 15 మినిట్స్ ప్రతిరోజు ఒక 4-5 లైన్స్ మీరు చదవండి. 15 మినిట్స్ ప్రతిరోజు 4-5 లైన్స్ మీరు చదివితే ఆటోమేటిక్గా మీకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఇంకా ఏం ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ కానీ స్పెషల్ క్లాసెస్ కానీ అసలు అవసరమే లేదు. ఒక నోట్బుక్, ఒక 4-5 లైన్స్ పారాగ్రాఫ్ జస్ట్ మీరు ట్రై చేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది, కాన్ఫిడెంట్ అవుతారు. సో ఇప్పుడు ఈ కాలేజ్ నుంచి మీకు ఏం వస్తుంది, మీకు ఒక జాబ్ వస్తుంది. ఓకే, బట్ ఆ జాబ్లో మళ్ళీ మీరు ఆ జాబ్ జాయిన్ చేసిన తర్వాత మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. నేను మళ్ళీ బెంగళూరు వెళ్ళాలి, నేను మళ్ళీ చెన్నైకి వెళ్ళాలి, మళ్ళీ హైదరాబాద్ నేను ఎందుకు వెళ్ళాలి, అక్కడ సరిగా బేసిక్లీ ఇన్కమ్స్ లేవు, అక్కడ ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కమింగ్ టు ద ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడో మీరు బేసిక్లీ సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్లో మీరు బేసిక్లీ వెళ్తారు, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఆలోచన కొంచెం ఫ్యూచర్ ఆలోచన కూడా మీరు చేయాలి. ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు తయారు చేస్తారా, ఆర్బీఐ ఎగ్జామ్ రాస్తారా, గ్రూప్ 1 రాస్తారా, గ్రూప్ 2 రాస్తారా, యూపీఎస్సీకి తయారీ చేస్తారా, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఆలోచన ఉండాలి. మీరు కొంచెం అక్కడ గ్రూపింగ్ ఒక మంచి బేసిక్లీ ఎవరెవరు మీ ఫ్రెండ్స్ ఉన్నారు, స్నేహితుడు ఉన్నారు, వాళ్ళతో కలిపి మీరు థర్డ్ ఇయర్ నుంచి మీరు స్టార్ట్ చేశారు. ఆ థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, కాలేజ్ పాస్ అయిపోయిన తర్వాత సపోజ్ మీరు డ్రాప్ అవుట్ అవుతే కూడా 1 సంవత్సరం 2 సంవత్సరం సపోజ్ మీరు ఇంట్లో కూర్చుంటే తయారీ చేస్తే కూడా మీకు ఈ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఆ హార్డ్ వర్క్ మీకు బేసిక్లీ మీకు ఫలితం వస్తాయి. బికాజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయకపోతే ఇప్పుడు జాబ్స్ రావు, అసలు రావు. ఎందుకంటే సేమ్ ఏజ్ గ్రూప్లో ప్రతి చోట స్టూడెంట్స్ ఉన్నారు. ఈ నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా, ప్రతి చోట మీ సేమ్ బ్యాక్గ్రౌండ్స్, సేమ్ రూరల్ లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్స్, సేమ్ బ్యాక్గ్రౌండ్, ఇంగ్లీష్
లో కొంచెం ప్రాబ్లం ఉంది, సేమ్ బ్యాక్గ్రౌండ్స్ స్టూడెంట్స్ ఆర్ దేర్. సో వాట్ యూ డూ ఇన్ దిస్ 4 year విత్ డిసిప్లిన్ మ్యాటర్స్ ద మోస్ట్. సో మై రిక్వెస్ట్, దయచేసి మీరు కొంచెం కరెక్ట్ వేకి వెళ్ళాలి. ఓకే, అండ్ ఎప్పుడు బేసిక్లీ ఒక్క తప్ప పని చేస్తారో మదర్ ఫాదర్ గురించి ఆలోచన చేయాలి. ఓకే, సో నేను ఇది చెప్పలా దట్ సిగరెట్ ఆర్ సే ఆల్కహాల్ ఈజ్ బ్యాడ్ థింగ్, నేను ఇది చెప్పలా. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే దాట్ మీకు ఈ మైండ్లో ఒక ఆలోచన ఉండాలి. మీరు ఎప్పుడు బేసిక్లీ అటువంటి యాక్టివిటీ చేస్తే మీ ఫాదర్ మదర్ తెలిస్తే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు. ఓకే, వాళ్ళకి తెలిస్తే వాళ్ళ సొసైటీలో వాళ్ళకి ఎట్లా పేరు వస్తుంది. బికాజ్ ఇట్స్ లాంగ్ టర్మ్. అంటే మీరు 16-17లో ఉన్నారు ఏజ్ గ్రూప్, ఇట్స్ ఎ లాంగ్ లైఫ్. 18, 19, 20, 21, మరి 20 to 23 తర్వాత మీకు యూ విల్ మ్యారేజ్ విల్ హ్యాపన్. ఓకే, సో జాబ్ ఉండాలి, లేకపోతే మ్యారేజ్ అవ్వదు. జాబ్ లేకపోతే ఎవరు బేసిక్లీ మ్యారేజ్ చేస్తారు. వాళ్ళు కరెక్టర్ కూడా చెక్ చేస్తారు, అటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా లేవా అన్నీ చెక్ చేస్తారు. సో దీస్ ఆర్ స్మాల్ థింగ్ అండ్ బట్ దే ఆర్ బిగ్ థింగ్. వై? బికాజ్ మీ పర్సనాలిటీ, మీ కెపాసిటీ, మీ స్కిల్ సెట్ డెవలప్ అవ్వడానికి కోసం ఇది మీ ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది. సో దయచేసి బీ ఇన్ డిసిప్లిన్, చాలా డిసిప్లిన్గానే ఉండాలి మీరు. ఓకే, అండ్ రెగ్యులర్గా ఉండాలి. సపోజ్ మార్నింగ్ 7 to 8, 8 to 9 భోజనం చేస్తే ఆ టైంకి భోజనం చేస్తే, మధ్యాహ్నం ఏం టైంకి భోజనం చేస్తే ఆ టైంకి భోజనం చేస్తే, కొద్దిగా డిసిప్లిన్గా ఉండాలి బేసిక్లీ. ఓకే, ప్రీవియస్గా 40, 50, 60 years బ్యాక్ ఆల్ అవర్ అన్సెస్టర్స్ వర్ హైలీ డిసిప్లిన్, హైలీ డిసిప్లిన్. 4 o'clock, 5 o'clock ప్రతిరోజు స్టార్ట్ చేస్తారు. మన రోజు ఎప్పుడు స్టార్ట్ ఉంటుంది? 8:39 తర్వాత. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. 8:39 ముందు 50% ఆఫ్ పీపుల్ స్టార్ట్ దేర్ జాబ్. ఓకే, ఒక రైల్వే డ్రైవర్ బేసిక్లీ 3-4 నుంచి ఒక ట్రైన్ స్టార్ట్ చేసేస్తారు. ఒక ఆర్టీసీ డ్రైవర్ 5 o'clock నుంచి వాడు జర్నీ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో మీ జర్నీ 8:39 తర్వాత స్టార్ట్ అయిపోయిన తర్వాత కొద్దిగా ప్రాబ్లం ఉంది కదా. సో ఇది ఆలోచన చేయాలి. సో ప్లీజ్ మేక్ ఏ నాట్. ఈ సభలో ఎవరున్నారు చాలామంది సక్సెస్ అవుతారు, చాలామంది మంచి స్థానానికి కూడా వెళ్తారు. రేపు ఒక కంపెనీలో మేనేజర్ ఉంటారు, కంపెనీలో ఒక CEO ఉంటారు, కొంతమంది గవర్నమెంట్ సర్వీసెస్ కూడా క్రాక్ చేస్తారు, 100% కొంతమంది సివిల్ సర్వీసెస్ కూడా వెళ్తారు. కానీ కొంతమంది వెనుకబడి అయిపోతారు. వాళ్ళ దగ్గర ఒక బైక్ ఉంటుంది 4 సంవత్సరం తర్వాత జాబ్ ఉండదు. కొంతమంది మళ్ళీ సేమ్ చిన్న ఒక బిజినెస్లో అబ్జర్వ్ అవుతారు. కొంతమంది దగ్గర ఏమీ ఉండదు. కొంతమంది బేసిక్లీ వాళ్ళ ఫాదర్ మదర్ ఏం చేస్తారో మీరు బాగా చేయలేదు, మీకు అటువంటి కమెంట్ కూడా ఇస్తారు. దట్ ఈస్ ద రియాలిటీ. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. ఖచ్చితంగా 2 గ్రూప్స్ ఉంటాయి. సో దయచేసి మీరు ఫస్ట్ గ్రూప్లో ఉండాలి. అండ్ మీరు డిసిప్లిన్గా ఉంటేనే మీరు ఫస్ట్ గ్రూప్లో ఉండగలుగుతారు. లేకపోతే టైం విల్ పాస్ అవే, టైం విల్ ఫ్లై అవే అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ విల్ కమ్ టు యూ. సో దయచేసి డిసిప్లిన్గా ఉండాలి అండ్ బ్యాడ్ హ్యాబిట్స్తో కొద్దిగా దూరం ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు Naidu sir for giving me this opportunity and giving me this respect also, for which I will always remember. Thank you. Sir. Sir, please. Wait. Sir, please.